ఒకవేళ నీ ఏజ్ 18-24 మధ్యలో ఉంటే, నీ ప్యాషన్‌ని వెతకడం వెంటనే ఆపేయి. చాలా లిటిల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో ప్యాషన్‌ని వెతకడం చాలా కష్టం. నీ ఏజ్ నువ్వు ఒక ఎర్లీ 20స్‌లో ఉంటే, ఈ వీడియో నువ్వు ఎండింగ్ వరకు చూడు ముందే చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 3 షర్ట్‌లుంటే, అందులో బెస్ట్ ఏది అంటే నువ్వు ఒకటి చూజ్ చేసుకుంటావు ఈజీగా. అంటే ఒకటి చూజ్ చేసుకొని ఓకే, మూడిట్లో ఇది బాగుంది, ఇది నేను తీసుకుంటా. అది నీ దగ్గర 10 ఉంటే, ఇంకొక బెటర్ డ్రెస్‌ని చూజ్ చేసుకుంటావు. ఒక 20 ఉంటే ఇంకా బెటర్ చూజ్ చేసుకుంటావు. ఇప్పుడు అప్పట్లో మనము ఆఫ్‌లైన్ స్టోర్స్‌కెళ్ళి అక్కడ ఉన్న షర్ట్‌లలోనే కొనుక్కోవాలి. బట్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో మనము డిఫరెంట్ బ్రాండ్స్‌ని స్క్రోల్ చేస్తూ మనం చాలా సెలెక్ట్ చేసుకొని మన బెస్ట్ అవుట్‌ఫిట్స్‌ని కొనుక్కోగలుగుతాం విత్ ఎ క్లిక్ ఆఫ్ బటన్. అట్లనే మన లైఫ్‌లో ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఏజ్ బిలో 23 లేదా బిలో 24 ఉంటే నీకు చాలా లిటిల్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది లైఫ్‌లో. ప్యాషన్ వెతకడానికి. అంటే నువ్వు మాక్సిమం ఎక్కువ ప్రాక్టికల్ ట్రై చేసి ఉండవు. మన ఇంటర్ అయిపోయే వరకు థియరిటికల్ ఎడ్యుకేషనే ఉంటది. ఆ తర్వాతనే కదా నువ్వు ప్రాక్టికల్‌గా వర్క్ చేసేది. ఇంటర్న్‌షిప్స్ చేసేది, జాబ్స్ చేసేది, ప్రాక్టికల్ నీ ఓన్‌గా ఏదైనా క్రియేట్ చేసేది, లేదా నీ ఓన్‌గా ఒకటి బిల్డ్ చేసేది. అప్పుడే నీకు డిఫరెంట్ ఏరియాస్ మెచ్యూరిటీ వస్తూ ఉంటది. డిఫరెంట్ ఏరియాస్ గురించి తెలుస్తూ ఉంటాయి. అది ఉంటది, ఇది ఉంటది. ఆ స్కిల్స్ డిఫరెంట్ స్కిల్స్ గురించి ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటావు. సో, అది నువ్వు నీకు ఆటోమేటిక్‌గా నీకు ఒక దాన్ని చూస్తే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. నువ్వు అది చేస్తూ ఉంటావు. అలా నీ ఎక్స్‌పీరియన్స్ పెరుగుతూ ఉంటది. అప్పుడే కదా నీకు నీ ప్యాషన్ ఏంటి, నువ్వు దేన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నావో తెలిసేది. అందుకే కీప్ ఎక్స్పెరిమెంటింగ్. నేను ఎక్స్పెరిమెంట్ చేయండి. నువ్వు ఇంకా నీ ఎక్స్‌పీరియన్స్‌ని పెంచుకోండి. డిఫరెంట్ దగ్గర వర్క్ చేయండి. డిఫరెంట్ థింగ్స్‌ని ప్రాక్టికల్‌గా ట్రై చేయండి అని నేను పార్ట్ 2లో, పార్ట్ 1లో చెప్తూనే ఉన్నా. ఇది మళ్ళీ చెప్పే బోరింగ్ థింగ్ అయిపోతది. బట్ నేను ఒకటేంటంటే నీ ఏజ్ బిలో 23 అయితే నీకు ఎక్కువ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉండదు ప్యాషన్ వెతుక్కోవడానికి. అప్పుడు వెతకడానికి ట్రై చెయ్యి. బట్ మరింత స్ట్రెస్ అవ్వకు. మరింత పక్కా ప్యాషన్ దొరకాలి. నాకసలు టైం లేదు. నేను త్వరగా రిచ్ అయిపోవాలి లేదా సంథింగ్ అట్లా. హ్యాపీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, నువ్వు బిలో 23 ఉంటే ఫస్ట్ నీ ఎక్స్ ను ను నువ్వు నువ్వు వెళ్తున్న వేలో నీకు కొన్ని ప్యాషన్స్ దొరకొచ్చు. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, నా ఏజ్ కూడా 19 కదా! మరి నేనెందుకు ప్యాషన్ నాకెట్లా దొరికింది మరి ఎట్లా అంటే, నేను నా 14 ఉన్నప్పుడు ఎక్స్‌ప్లోరేషన్ స్టార్ట్ చేసిన. ఏదైతే చాలామంది చెయ్యలేదు. నార్మల్‌గా యావరేజ్‌గా ఆలోచిస్తే చాలామంది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు డిఫరెంట్ ప్రాక్టికల్ వర్క్ చేయడం ఎట్ ద ఏజ్ ఆఫ్ 20, 21 ఎప్పుడైతే వాళ్ళు కాలేజ్ మిడిల్‌లో ఉన్నారో, డిగ్రీకొచ్చి బీటెక్ వచ్చిన తర్వాత. సో, నా ఏజ్ నేను 14లోనే స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి నేను డిఫరెంట్ థింగ్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేసిన. సో దట్ నాకు ఎక్స్‌పెరిమెంట్ ఏదైతే ఎక్స్‌పీరియన్స్ ఉందో అది నాకు అప్పటి నుంచి ఉంది కాబట్టి నేను కొన్ని నాకు ఏది ఇష్టం లేదు నాకు ఒక డేటా ఉంది. నాకు ఏది ఇష్టం లేదని. బట్ మెజారిటీ పీపుల్ దగ్గర అది ఉండదు. అట్లాంటప్పుడు ఎందుకు స్ట్రెస్ చేయడం? నాకు ఇది ఇష్టమా, అది ఇష్టమా? ఎందుకు నువ్వు ఒక దాని మీద ఒకటి ఇది ఇష్టం అని ఎందుకు ఫోర్స్ చేసుకోవడం? సో, కీప్ ఎక్స్పెరిమెంటింగ్. నీకోటి తెలుసా? నేను మిలీనియర్స్ అండ్ బిలీనియర్స్ గురించి ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కామన్‌గా వాళ్ళు చెప్పేదేంటో తెలుసా? నీ వరల్డ్ వ్యూని ఇంప్రూవ్ చేసుకో. ఈ ప్రపంచం గురించి చాలా తెలుసుకో. నువ్వు ఎంత ఎక్కువగా ఈ ప్రపంచం గురించి తెలుసుకుంటే నీకు అన్ని ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. నువ్వు ఎన్ని ఇండస్ట్రీస్ గురించి తెలుసుకుంటే నీకు అన్ని ఆపర్చునిటీస్ కనపడతాయి. కొంతమందికి అదొచ్చు, ఇదొచ్చు అన్నీ కలిపి వాళ్ళు ఒక గ్యాప్‌ని చూస్తారు మార్కెట్‌లో. ఆపర్చునిటీ దొరికితే అక్కడ బిజినెస్‌ని బిల్డ్ చేస్తారు. లేకపోతే అక్కడ జాబ్‌ని ఫైండ్ ఔట్ చేసుకుంటారు. సో, నీ వరల్డ్ వ్యూని ఇంక్రీజ్ చేసే దాంట్లో ముఖ్యంగా బుక్స్ నీ వరల్డ్ వ్యూని ఇంక్రీజ్ చేస్తాయి. అంటే ప్రపంచం గురించి చాలా తెలుసుకోవచ్చు. అండ్ ట్రావెల్. ఆ తర్వాత నెట్వర్కింగ్. నువ్వు మంచి పీపుల్‌తో నెట్వర్క్ అయినావనుకో వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. డిఫరెంట్ ఇండస్ట్రీతో నెట్వర్క్ అవ్వచ్చు. నెట్వర్కింగ్ ఈవెంట్స్ అటెండ్ అయ్యి అక్కడ మంచి పీపుల్‌తోని నెట్వర్క్‌ని పెంచుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి నాలెడ్జ్‌ని తీసుకోవచ్చు. సో, ఈ 3 ఇంకా చాలా వేస్ ఉంటాయి. బట్ 3 బెస్ట్ వేస్. బుక్స్, ట్రావెల్ అండ్ పీపుల్. కానీ నేను బుక్సే ఎక్కువ చెప్తా. ఎందుకంటే బుక్స్ చీపెస్ట్ అండ్ మోస్ట్ అఫోర్డబుల్ వే. నేను ఎక్కువ బుక్సే దాని ద్వారానే వరల్డ్ వ్యూని పెంచుకుంటా ఉంటా. బట్ నేను తొందరగా ట్రావెల్ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఒక 3-4 డేస్‌లో గోవాకి వెళ్తున్నా. అక్కడ నేను ఒక వీడియో చేస్తా. అది కూడా మీకొస్తది. సో, నా 18 స్టార్టప్ కంపెనీ పని మీద గోవాకి వెళ్తున్నా. నా ఓన్‌గా ఏదో ట్రిప్‌కి కాదు. సో, నీ వరల్డ్ వ్యూని పెంచుకోవడం వల్ల నువ్వు ఎక్కువ ఆపర్చునిటీస్ చూడగలుగుతావు. నీ గురించి ఎక్కువ డేటా వస్తది. ముఖ్యంగా నీ ఎర్లీ 20స్‌లో ఉన్నప్పుడు ప్యాషన్ వెతకాలని స్ట్రెస్ చేయకు. అండ్ ఇంకొకటేంటంటే నేనేం రికమెండ్ చేస్తా అంటే నువ్వు ప్రతి వీక్ నువ్వు ఏం క్రియేట్ చేసినావని ఒకటి ఆలోచించు. అంటే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. చాలామంది ఎర్లీ బిలో 23 ఉన్నవాళ్ళు, బిలో 24 ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు బుక్స్ చదువుతారు ఓకే. వీడియోస్ చూస్తారు ఓకే. ఎన్నో నేర్చుకుంటారు ఓకే. మాట్లాడతారు, వింటారు అన్నీ ఓకే. బట్ నువ్వేం క్రియేట్ చేసినావు ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే? ఎందుకంటే నువ్వు ఏం క్రియేట్ చేసిన దాని మీదనే నీ ఇంపాక్ట్ అనేది డిపెండ్ అయి ఉంటది. నువ్వేం క్రియేట్ చేసిన దాని మీదనే అసలు నువ్వు ప్రోగ్రెస్ అవుతున్నావా లేదా? ఆ ఫ్యాక్టర్ 80% సక్సెస్ అక్కడనే ఉంది. ఇంప్లిమెంటేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. నేనున్నా. ఇప్పుడు వీక్లీ ఒక వీడియో అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నా. అప్పుడప్పుడు మిస్ అవుతా. బట్ నేను ఒకటి క్రియేట్ చేస్తున్నా వీక్లీ. నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నా. అక్కడ కూడా ఒకటి క్రియేట్ చేస్తున్నా. దాంతో పాటు నేను మా ఫ్రెండ్‌తోని ఒక పార్ట్నర్ అయిపోయి ఒక చిన్న ఏజెన్సీ స్టార్ట్ చేసినా. మార్కెటింగ్ ఏజెన్సీ. అక్కడ డిఫరెంట్ క్యాంపెయిన్స్‌ని రన్ చేస్తాం. మేము పాస్ట్ 2 వీక్స్‌లో 2-3 క్యాంపెయిన్స్‌ని లాంచ్ చేసినాం డిఫరెంట్ కంపెనీస్‌కి. అంటే ఏదో ఒకటైతే బయటికెళ్తుంది కదా! నా ఎనర్జీని స్పెండ్ చేస్తున్నా. ఒకటి వదులుతున్నా నేను బయటికి. ఈ ప్రపంచంలో ఒకటి క్రియేట్ చేస్తున్నా. జస్ట్ కన్జ్యూమ్ చేసుకోవట్లే. సో, నేనేం రికమెండ్ చేస్తానంటే నీ ఎర్లీ ఏజ్‌లో ట్రై టు క్రియేట్ మోర్.
ఓకే. నువ్వు లెర్నింగ్ నేర్చుకుంటూ ఉండు. అది కూడా చాలా ఇంపార్టెంట్. బట్ అంతే 50% లెర్నింగ్ ఉన్నా గానీ మినిమమ్ 50% అనేది క్రియేషన్ ఉండాలి. నువ్వేం నేర్చుకుంటున్నావు? నువ్వు ఇప్పటికి చాలా వీడియోస్, పాడ్‌కాస్ట్ చూసి చాలా మర్చిపోయి ఉంటావు. స్కిల్స్ నేర్చుకొని మర్చిపోయి ఉంటావు. బట్ నువ్వు ఒకటి నేర్చుకునే ముందు ఫస్ట్ బై క్రియేషన్ అనేది నేర్చుకోవడానికి ట్రై చెయ్యి. నేర్చుకో. ప్యారలల్లీ క్రియేట్ చేస్తుండు. వీక్లీ నువ్వేం క్రియేట్ చేసినావు అనేది ఒక దగ్గర రాసుకో చెప్పాలంటే. అది చాలా యూజ్ అవుతది నీకు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు క్రియేట్ చేస్తావో అప్పుడే నువ్వు ప్రాక్టికల్‌గా ఎగ్జిక్యూట్ చేస్తున్నావు. అప్పుడే నీ గురించి ఎక్కువ నీకు డేటా వస్తుంది. ఏది ఇష్టం లేదని. నువ్వు నీ యొక్క వరల్డ్ వ్యూని ఇంకా ర్యాపిడ్‌గా పెంచుకుంటున్నావు. నెంబర్ 2, డెవలప్ హై వాల్యుబుల్ అండ్ రేర్ స్కిల్స్. ఇది లిటరల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ సజెషన్స్ నాకొచ్చింది అని నీకు కూడా చెప్తా విను. నేను ఈ ప్యాషన్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలా మందికి చాలా పర్స్పెక్టివ్స్ ఉంటాయి కదా. కొంతమంది ప్యాషన్ అంటే లవ్, ఏదైతే మనకిష్టం, ఏదైతే మనం మునిగిపోతాం, ఏదైతే మనం అట్లా అంటారు. ఓకే. నేను కూడా పార్ట్ 1లో చెప్పిన ఓకే, మనం పెయిన్‌ని ఇష్టపడాలి అది ఇది అని. సో అది కూడా ఓకే. బట్ ఇంకొంతమంది ఏమంటారో తెలుసా? ప్యాషన్ ఓకే. ప్యాషన్ వెతుకు, పర్లేదు వెతుక్కో. బట్ దాంతో పాటు కొన్ని వాల్యుబుల్ స్కిల్స్ ఉన్నాయి. ఏవైతే ఈ కాలంలో నువ్వు హైలీ సక్సెస్‌ఫుల్ అవ్వాలన్నా, లేకపోతే నువ్వు ఎక్కువ మనీ సంపాదించాలన్నా, ఎక్కువ ఎదగాలన్నా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఒక్క స్కిల్, ఒక్క ప్యాషన్ ద్వారా నువ్వు ఎదగలేవు. హై వాల్యుబుల్ స్కిల్స్ అంటే ఏంటి? హై వాల్యుబుల్ అండ్ రేర్ స్కిల్స్. దాని ద్వారా నీ మార్కెట్‌లో నీకు ఒక డిమాండ్ పెరుగుతది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు వీడియో ఎడిటింగ్ వచ్చు, సేల్స్ వచ్చు, మార్కెటింగ్ వచ్చు, లేకపోతే ఇంకేదైనా రకరకాల ఏదైతే రేర్‌గా చాలా మందికి రేర్‌గా వస్తదో ఆ స్కిల్‌లో నువ్వు కొంచెం మంచిగొచ్చు నీకు. నీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పాలా? నేను చిన్నప్పుడు ఎప్పుడైతే ఎట్ ద ఏజ్ ఆఫ్ 14 ఒక 4 to 5 ఇయర్స్ బ్యాక్ నేను కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఎడిటింగ్ నేర్చుకుంటున్నా, గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకుంటున్నా, వీడియో మేకింగ్ నేర్చుకుంటున్నా, కెమెరా ముందు ఎట్లా మాట్లాడాలో నేర్చుకుంటున్నా, కమ్యూనికేషన్ ఇవన్నీ కాంటెంట్ క్రియేషన్ ద్వారా నేను నేర్చుకున్నా. ఇవన్నీ హై వాల్యుబుల్ స్కిల్స్ చెప్పాలంటే. చాలా మంది కెమెరా ముందు ఇంత ఫ్రీగా మాట్లాడలేదు తెలుసా? కావాలంటే నువ్వు ఒకసారి కెమెరా తీసుకొని రికార్డ్ చేయి. నీకు స్టార్టింగ్ అంత ఆథెంటిక్‌గా రాదు ఒరిజినల్‌గా. దానికి చాలా ప్రాక్టీస్ కావాలి. అండ్ ఎడిటింగ్ కూడా. నేను ఎడిటింగ్ బాగా కావచ్చు. బట్ ఓకే, బేసిక్స్ అయితే వచ్చు. సో ఓవరాల్‌గా నాకు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయింది కాంటెంట్ క్రియేషన్ వల్ల. నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్, నా బాడీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయింది. ద వే ఐ కమ్యూనికేట్ ఐడియాస్, ద వే ఐ ఎక్స్‌ప్లెయిన్ థింగ్స్ అనేది ఇంప్రూవ్ అయింది చెప్పాలంటే. ఇప్పుడు చూడండి, నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తానని చెప్పిన. అందులో నాకు ఆపర్చునిటీ ఎట్లొచ్చిందో తెలుసా? నా వాల్యుబుల్ స్కిల్స్ ద్వారా. కాంటెంట్ క్రియేషన్‌లో ఎడిటింగ్ అన్నా, లేకపోతే నాకు వీడియో మేకింగ్, ఐడియాస్ జనరేటింగ్ అన్నా నాకు మరీ అంత నచ్చదు. నాకు ఎక్స్‌ప్లనేషన్ అంటే ఇష్టం. బట్ అది వాల్యుబుల్ స్కిల్స్. దాని ద్వారా నాకు ఒక కంపెనీ ఇంటర్న్‌షిప్ వచ్చింది. అది ఇప్పుడు ఒక మెయిన్ జాబ్‌గా మారుతుంది. అండ్ నేను నా ఏజెన్సీ ఏదైతే నేను నా ఫ్రెండ్ ఒక చిన్న ఏజెన్సీ స్టార్ట్ చేసినామో, దాన్ని ఎప్పుడైతే మేము మార్కెట్ చేస్తున్నామో అందులో నేను తొందరలో కాంటెంట్ క్రియేట్ చేయబోతున్నాను లింక్డ్ఇన్‌లో, లేకపోతే అక్కడక్కడ నేను మార్కెటింగ్ గురించి. దాని ద్వారా ఏమైతది, నాకు ముందు కాంటెంట్ క్రియేషన్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. దాన్ని నేను అడ్వాంటేజ్‌గా మార్చుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు. దాన్ని అరౌండ్ నువ్వు వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినావు, రీల్స్ చేయడం స్టార్ట్ చేసినావు, ఎడిటింగ్ చేస్తూ. నీకు తెలుసు ఎట్లా వైరల్ అవ్వాలి ఇన్‌స్టాగ్రామ్‌లో అని. ఇప్పుడు నీకు కాంటెంట్ క్రియేషన్ అనేది వాల్యుబుల్ స్కిల్. నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినావు. ఆ బిజినెస్‌ని డెవలప్ చేస్తూ డాక్యుమెంట్ చేస్తూ రీల్స్ చేస్తున్నావు. రీల్స్ వైరల్ అయినాయి. అక్కడున్న ఆడియన్స్ నీ కస్టమర్‌గా మారిపోయారు. అప్పుడు ఏమైంది? నీ కాంపిటీటర్ కన్నా నువ్వు బూస్ట్ అయినావు కదా! ఫర్ ఎగ్జాంపుల్ నీ ఏజ్ 22. నువ్వు ఒక సాఫ్ట్‌వేర్‌ని కనిపెట్టినావు అనుకుందాం. నీకు ఫుల్ కోడింగ్ సాఫ్ట్‌వేర్ నాలెడ్జ్ ఉంది. నీతో పాటు చాలా మంది సాఫ్ట్‌వేర్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా సాఫ్ట్‌వేర్స్ కనిపెడుతుంటారు. నేనంటే నీ కాంపిటీటర్స్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరూ లేనిది నీ దగ్గర ఒక సేల్స్ నీకొచ్చు. బట్ వాళ్ళకి రాదు. వాళ్ళకి కోడింగ్ వచ్చు. బట్ ఎట్లా సెల్ చేయాలో తెలీదు. నువ్వేం చేసినావు? నీ సాఫ్ట్‌వేర్‌ని బిల్డ్ చేసి వాళ్ళకన్నా స్పీడ్‌గా సేల్స్ చేసినావు. అంటే వాళ్ళకన్నా ఎక్కువ మార్కెట్‌ని క్యాప్చర్ చేసినావు. త్వరగా గ్రో అయినావు విత్ యువర్ సేల్స్. అంటే హై వాల్యుబుల్ స్కిల్స్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడు. సేల్స్, మార్కెటింగ్, కాపీ రైటింగ్, స్టోరీ టెల్లింగ్, హై క్వాలిటీ ఎడిటింగ్, నెగోషియేషన్, కోడింగ్, ఏఐ. ఇవన్నీ హై వాల్యుబుల్ స్కిల్స్. ఓకే, ఇందులో నీ ప్యాషన్ ఉండొచ్చు. బట్ ఇవన్నీ నువ్వు ప్యాషన్ కాకుండా ఇట్లాంటి వాల్యుబుల్ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల నీకు డిమాండ్ పెరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు ప్యాషన్ వెతుక్కుంటావో దీనికి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్‌లో నీకు టెన్నిస్ ఆడడం అంటే ఇష్టమని నీకు ప్యాషన్ అనుకో. నువ్వేం చేయొచ్చు? నువ్వు టెన్నిస్ ఆడుతూ నీ జర్నీని క్యాప్చర్ చేస్తూ ఒక యూట్యూబ్ ఛానల్‌లో నువ్వు డాక్యుమెంట్ చేసుకోవచ్చు. అది పాపులర్ అయిపోయి నీకు పాపులారిటీ రావడం వల్ల నీకు ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఫ్యూచర్‌లో సెలక్షన్స్ అప్పుడు నేను త్వరగా సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళందరికీ నీ టాలెంట్ గురించి తెలుసు. బికాస్ ఆఫ్ యువర్ కాంటెంట్ క్రియేషన్ స్కిల్స్. కొంతమందికి నువ్వేదైనా ఫ్యూచర్‌లో ఏదైనా స్టోర్ పెట్టినా, ఏదైనా హోటల్ పెట్టినా, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా, నీకు ముందే మార్కెటింగ్ చిన్నప్పటి నుంచి చేసినావు అనుకో. అంటే చిన్నప్పటి నుంచి అంటే నీ ఎర్లీ ఏజ్ నుంచి నీకు మార్కెటింగ్ గురించి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అప్పుడు నీకు ప్రొడక్ట్ డెవలప్మెంట్లో స్పీడ్‌గా ప్రొడక్ట్ డెవలప్ చేయొచ్చు. స్పీడ్‌గా నువ్వు ఎలాంటి మార్కెటింగ్ క్యాంపెయిన్స్‌ని లాంచ్ చేయాలని అర్థమవుతుంది. నీకు ఎక్కడైనా జాబ్ వచ్చింది అనుకున్నాం, సాఫ్ట్‌వేర్ సంథింగ్ ఏదో ఒక ఇండస్ట్రీలో నీకు జాబ్ వచ్చింది.
సేల్స్, మార్కెటింగ్, కమ్యూనికేషన్, నెగోషియేషన్, స్టోరీ టెల్లింగ్ ఇలాంటి స్కిల్స్ ఉండడం వల్ల నీకు త్వరగా జాబ్ వస్తది. నీకు అక్కడ రెస్పెక్ట్ ఉంటది. నువ్వు ఆ జాబ్‌లో ఇంకా డెవలప్ అవ్వచ్చు తొందరగా. నీ ఇన్‌కమ్ త్వరగా పెరుగుతుంది. అంటే నీ ప్యాషన్ ఓకే. దాంతో పాటు నువ్వు హై వాల్యుబుల్ అండ్ రేర్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడం వల్ల నీకు ఒక అన్‌ఫేర్ అడ్వాంటేజ్ ఉంటది. నీకు ఒక కాంపిటీటివ్ అడ్వాంటేజ్ ఉంటది. దాని ద్వారా నువ్వు ప్యాషన్ వెతుక్కున్న తర్వాత గూడా నీ ఇండస్ట్రీలో, నీ ఏరియాలో ఎవరైతే నీ కాంపిటీటర్స్ ఉన్నారో వాళ్ళకన్నా నువ్వు త్వరగా ఎదగగలుగుతావు. ముఖ్యంగా ఎక్కువ సంపాదించగలుగుతావు. హైలీ సక్సెస్‌ఫుల్ అవ్వగలుగుతావు. ఎందుకంటే నీకు ఒక్క స్కిల్‌లోనే కాదు, మల్టిపుల్ స్కిల్స్ వచ్చాయి ఇప్పుడు. అవన్నీ స్టాక్ అయ్యి నువ్వు ఒక పెద్ద వాల్యూ డెలివర్ చేయగలుగుతావు. సో, నేనేం చెప్తానంటే నీ ఎర్లీ 20స్‌లో నువ్వు వీకెండ్స్‌లో లేకపోతే నీ హాలిడేస్‌లో కొంచెం నీ వాల్యుబుల్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయి. దానివల్ల నీ యొక్క వాల్యూ పెరుగుతది. నీ యొక్క వాల్యూ పెరుగుతది సొసైటీలో. అండ్ నువ్వు ఎక్కువ చార్జ్ చేయొచ్చు. నీకు ఎక్కువ రెస్పెక్ట్ ఉంటది. నీకు డిమాండ్ ఉంటది మార్కెట్‌లో. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇంకొక పర్స్పెక్టివ్ కూడా చూసిన యూట్యూబ్‌లో. అదేంటంటే, ఎప్పుడైతే నువ్వు ఒక స్కిల్‌ని మాస్టర్ అవుతావో ఆటోమేటిక్‌గా నువ్వు దాన్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తావంట. కొంతమంది దీనికి అగైనెస్ట్‌గా ఉంటారు. కొంతమంది ఓకే అంటారు. అంటే కొంతమంది అవును నువ్వు మాస్టర్ అవ్వడం వల్ల నువ్వు దాన్ని ఆటోమేటిక్‌గా లవ్ చేస్తావంటారు. కొంతమంది నువ్వు మాస్టర్ అయిన తర్వాత కూడా నువ్వు చెప్పలేము, నువ్వు లవ్ చేయొచ్చు చేయకపోవచ్చు. కొంతమంది అట్లా కూడా చేయలే అని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే కొంతమంది ఏం చెప్తారంటే, నువ్వు ఒక దాన్ని బాగా మాస్టర్ అవ్వడం వల్ల నువ్వు ఆటోమేటిక్‌గా నువ్వు దాన్ని ఇష్టపడతావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చిన్నప్పుడు ఉన్నప్పుడు నీ ఫ్రెండ్స్‌తో గ్రూప్‌లో ఉన్నప్పుడు ఏం గేమ్ ఆడదామని డిసైడ్ అవుతారు. నీకు కబడ్డీ బాగొచ్చు ఆడడం. అప్పుడు నువ్వేం చెప్తావు? నాకు ఎట్లైనా కబడ్డీ బాగొచ్చు కదా అని కబడ్డీ అంటావు. ఎందుకంటే కబడ్డీ నీకు బాగొచ్చు కాబట్టి వాళ్ళందరికీ నీ టాలెంట్‌ని చూపిస్తావు. దాని ద్వారా నీకు మజా వస్తది. కాబట్టి నువ్వు కబడ్డీకి ప్రియారిటీ ఇస్తావు. ఆటోమేటిక్‌గా కబడ్డీని ప్రేమిస్తావు. బికాస్ నీకు ఎట్లా ఆడాలో తెలుసు కబడ్డీ. అట్లనే నువ్వు ఎప్పుడైతే ఒక దాన్ని మాస్టర్ అవ్వడానికి ట్రై చేస్తున్నావో స్టార్టింగ్‌లో అది డిఫికల్ట్ ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే నువ్వు మాస్టర్ అవుతున్నావో ఆటోమేటిక్‌గా దాన్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తావు. లవ్ చేయడం స్టార్ట్ చేస్తావు. ఆటోమేటిక్‌గా నీ ప్యాషన్ అవ్వచ్చు. బట్ కొంతమందికి అది వర్క్ అవుతుంది. కొంతమందికి వర్క్ కాదు. సో, బట్ ఇదొక పాయింట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే నీ ప్యాషన్ దొరికినా దొరకకపోయినా ఎప్పుడైతే నువ్వు ఒక దాంట్లో మాస్టర్ అవుతావో నీకు ఆటానమీ అండ్ ఫ్రీడమ్ వస్తది. ఆటానమీ అంటే ఏంటి? ఫ్లెక్సిబిలిటీ, ఫ్రీడమ్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అలీ అబ్దాల్. ఇది అలీ అబ్దాల్ నుంచి విన్నా. అలీ అబ్దాల్ ఎడిటర్ అనేది తను చాలా టాప్ ఎడిటర్ అన్నమాట. అలీ అబ్దాల్ అనే అతను ఒక యూట్యూబర్. అతనికి అతను వీడియోస్‌ని ఒక ఎడిటర్ ఎడిట్ చేస్తాడు. అతను చాలా టాప్ ఎడిటర్. చాలా మాస్టర్ ఎడిటింగ్‌లో. అయితే అతనికి ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ ఒక 30 డేస్ వరకు వర్క్ చేయకపోవచ్చు. ఎందుకంటే నేను ఒక ఫ్యామిలీతో ట్రిప్‌కెళ్తున్నా అని అన్నాడనుకో, అలీ అబ్దాల్ ఈజీగా పర్మిషన్ ఇస్తాడు. బికాస్ అతను మాస్టర్ అందులో. అతనికి డిమాండ్ ఉందక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక జాబ్‌లో జాయిన్ అయినప్పుడు నువ్వు బాగా వర్క్ చేస్తున్నావు. నువ్వు కంపెనీకి చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు నీకు ఫ్రీడమ్ ఇస్తారు. ఒక 2 రోజులు హాలిడేనా? సరే పర్లేదు తీసుకో అంటారు. నీకు ఎక్కువ టెన్షన్ పెట్టరు. నీకు రెస్పెక్ట్ ఇస్తారు. నీకు ఒక ఫ్రీడమ్ ఉంటది. ఆటానమీ ఉంటది. కావాలంటే నువ్వు ఒక 2 డేస్ బ్రేక్ తీసుకోవచ్చు. బట్ అదే నువ్వు లో పేయింగ్ అంటే నువ్వు చక్కగా జాబ్‌లో మరీ అంత అవసరం లేదు. ఏదో పెట్టుకున్నారంటే నీకు రెస్పెక్ట్ ఇవ్వరు. నీకు 2 రోజులు హాలిడే కావాలంటే ఎందుకు? అవసరం లేదు. కావాలంటే నువ్వు జాబ్‌లోకి వెళ్ళిపో అంటారు. అంటే నువ్వు ఎప్పుడైతే ఒక దాన్ని మాస్టర్ అవుతావో ఆటోమేటిక్‌గా నీకు ఫ్రీడమ్ అని ఆటానమీ వస్తది. ఎప్పుడైతే నీకు ఫ్రీడమ్ అని ఆటానమీ వస్తదో నీకు ఆటోమేటిక్‌గా నువ్వు వర్క్‌ని ప్రేమిస్తావు. ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ వల్ల అప్పుడప్పుడు ప్యాషన్ కూడా మనకు చిరాకొస్తది. బట్ విత్ ఫ్రీడమ్ యూ లవ్ థింగ్స్. సో, నంబర్ 3 ఏంటంటే బీ యూ. నీకు నువ్వు నిజాయితీగా బతుకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బయట ఎట్లైనా బతుకున్నా ఏమో తెలీదు గానీ నీకు నువ్వైతే నిజాయితీగా ఆథెంటిక్‌గా బతకడం నేర్చుకో. ఎందుకంటే చాలామంది అంటే ఎటువంటి ఇన్‌ఫ్లుయెన్స్‌ని ఓవర్‌టేక్ జేయకు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చిన్నప్పుడు ఉన్నప్పుడు నీకు తెలీదు, సోషల్ మీడియా గురించి తెలీదు. వేరే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, అసలు సొసైటీలో ఇది సక్సెస్ ఇది గాదు, ఇది రైట్ ఇది రాంగ్ ఇవేవి నీకు తెలీదు. నీ ఇమాజినేషన్, నీ క్రియేటివిటీ నీ ఇష్టం. చిన్నప్పుడు నువ్వు నేను సూపర్ మ్యాన్ అవుతా, లేకపోతే చిన్నప్పుడు నేను పెద్దయినాక నేనొక రౌడీ నేను రౌడీని అవుతా అన్నానంట. సో, నీ ఇమాజినేషన్ అప్పుడు నీకు రైట్ రాంగ్ ఏది తెలీదు. నీకు అనిపించింది అది నీ అథెంటిక్, అది నీ ఒరిజినాలిటీ యాక్చువల్‌గా చెప్పాలంటే. కానీ ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా వరల్డ్ ఏమైందంటే నువ్వు ఇంటర్వ్యూస్‌లో కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ అంటే పెద్ద అని చూస్తారు. ఐఏఎస్ ఆఫీసర్ పెద్ద అని చూస్తారు. ఏదన్నా చిన్న బిజినెస్ ఒక హోటల్ చిన్న చాయ్ బండి స్టార్ట్ చేసినా దాన్నే ఒక బిజినెస్‌గా మారుద్దామంటే నార్మల్‌గా కొంచెం అట్లిట్లే చూస్తారు. అంటే ఈ ప్రపంచంలో ఎట్లా అంటే నీకు కొంతమంది కార్స్, బైక్స్ చూపించేసి ఇన్‌ఫ్లుయెన్స్ నేను ఇది చేసిన ఇదే తోపు అని నీ మీద ఇన్‌ఫ్లుయెన్స్ పెడతారు. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్‌ని చూపిస్తూ నిన్ను టెంప్ట్ చేస్తారు. కొంతమంది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో జస్ట్ సూటు బూటు ఏసుకొని ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి రీల్ చేస్తారు. వాళ్ళదే తోపు లైఫ్ అనుకుంటారు. సో, అట్లాంటి ఇన్‌ఫ్లుయెన్స్ మన మీద చాలా పడతా ఉంటాయి. మనం ఈ ప్రపంచంలో ఎంత మునిగిపోయినామంటే మన గురించి మనం లోపట చూడట్లేదు. బయట చాలా ఉంది. నువ్వు పొద్దున్న లేస్తావు, స్కూల్ లేదా కాలేజ్‌కెళ్తావు, వస్తావు, ఇన్‌స్టాగ్రామ్ చూస్తావు, లేదా యూట్యూబ్ చూస్తావు, లేకపోతే మూవీస్ చూస్తావు, లేకపోతే న్యూస్ చూస్తావు. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి నువ్వు తెలుసుకుంటూ ఉంటావు. బట్
అసలు నీకేమి ఇష్టం, నీ లోపల అసలు నీతో నువ్వు టైం స్పెండ్ చేసుకో తెలుసా. ఈవెన్ నువ్వు స్నానం చేస్తున్నప్పుడు ఏదో ఒకటి పెట్టుకుంటా ఉంటావు. చాలామంది యంగ్ పీపుల్ని చూస్తే వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు సాంగ్స్ వింటూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు. బట్ నేనేం చెప్తానంటే ఎప్పుడైతే నువ్వు నీతో మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తావు, అంటే నీ సబ్ కాన్షియస్ మైండ్తో ఆటోమేటిక్గా నువ్వు ఖాళీగా ఉండడం వల్ల, అంటే నీతో నువ్వు టైం స్పెండ్ చేయడం వల్ల లిటరలీ నువ్వు ఆటోమేటిక్గా నీలో ఒక ఆత్మ ఉంటుంది. ఆత్మ అంటే నీలో ఒక సబ్ కాన్షియస్ మైండ్ నుంచి వెరైటీ ర్యాండమ్ థాట్స్ వస్తూ ఉంటాయి నీ పర్మిషన్ లేకుండా. ఆ డేటా చాలా ఇంపార్టెంట్ తెలుసా, అది నీ ఒరిజినాలిటీ. అంతెందుకు ఇప్పుడు నువ్వు నీ లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలని నేను అడిగినా అనుకో, నువ్వు ఏం చెప్తావు అంటే, ఓకే నాకు ఇట్లా కార్లు ఉండాలి, బంగ్లా ఉండాలి, ఇట్లా గార్డెన్ ఉండాలి, ఇల్లు, నేను పొద్దున్న లేచిన వెంటనే నాకు ఇవి ఉండాలి, ఫ్రూట్స్ గీట్స్ ఉండాలి, మధ్యాహ్నం బిర్యానీ చికెన్ ఇట్లా ఉండాలి, సాయంత్రం కార్లు వెళ్తే మంచి ఎగ్జిబిషన్కి వెళ్తే చూసుకుంటే సినిమాలు చూసుకుంటూ రావాలి నేను అట్లా అనుకుంటాం. బట్ అదంతా చెప్పలేము, అది ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు. చెప్పలేము నువ్వు ఒక ఎర్లీ హ్యూమన్ లాగా బతకాలనుకుంటావచ్చు, లేదా చెప్పలేము నువ్వు ఒక ఫారెస్ట్లో ఒక చెట్టు మీద ఇల్లు కట్టుకుని అట్లా బతకడం ఇష్టం కావచ్చు, అది నీ క్రియేటివిటీ కావచ్చు. లేదా చెప్పలేము నువ్వు దూరంగా మంచి కంట్రీలో ఒక నేచర్లో చిన్న ఇల్లులో నీకు నచ్చింది చేసుకుంటూ నీ చిన్న ఫ్యామిలీలో బతకాలని నీకు ఇష్టం కావచ్చు. అది నీ ఒరిజినాలిటీ యాక్చువల్గా. సో ఈ సోషల్ మీడియా అండ్ న్యూస్, టీవీ ఛానల్స్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మన యొక్క కోరికలు చేంజ్ అవుతూ ఉంటే వాళ్ళ యొక్క ఎఫెక్ట్ మన మీద పడుతూ ఉంటుంది. బట్ నీ ఒరిజినాలిటీ మిస్ అవుతూ ఉంటుంది. సో నేను ఏం చెప్తానంటే, ఎప్పుడైతే నువ్వు నీతో టైం స్పెండ్ చేసి నీ ఫీలింగ్స్ని జర్నలింగ్ చేస్తావో అప్పుడు నీకు నీ గురించి ఎక్కువ తెలుస్తుంది, నీకేమి ఇష్టం నీకేమి ఇష్టం లేదని. దానికోసం నేను ఏం చేస్తానంటే, నేను ఒక రీసెర్చ్ చేసి 10 ఫేమస్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ క్వశ్చన్స్. సో 10 ఫేమస్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ క్వశ్చన్స్ నేను ఓవరాల్గా ఈ రీసెర్చ్ పార్ట్లో 10 క్వశ్చన్స్ని కనిపెట్టిన, ఏవైతే నీ ఫీలింగ్స్లోకి వెళ్ళి, అవి ఎలాంటి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే నీ ఫీలింగ్స్లోకి వెళ్ళి నీ యొక్క డేటాని నీకు చెప్తుంది. సో ఆ 10 ఫేమస్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ క్వశ్చన్స్ నేను డిస్క్రిప్షన్లో పెట్టిన. సో నువ్వు నీకు లింక్ లేదా అక్కడ 10 క్వశ్చన్ పేస్ట్ చేస్తే, లేకపోతే ఏదైనా లింక్ పెడతాను, ఓషన్ లింక్ లాంటిది, అది ఓపెన్ చేస్తే నీకు ఆ 10 క్వశ్చన్స్ అవపడతాయి. సో నువ్వు ఒక మంచి ప్లేస్ చూసుకొని కూర్చొని ఆ 10 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వు. సో ఆ 10 కొన్ని లైఫ్ చేంజింగ్ క్వశ్చన్స్, చాలామందికి అవి వర్కేనే, ముఖ్యంగా నాకు కూడా వర్కేనే. సో దాని ద్వారా ఏంటంటే నువ్వు ఆ క్వశ్చన్స్కి చెప్పే ఆన్సర్స్లో నీ యొక్క ఒరిజినల్ ఆన్సర్స్ చెప్పగలుగుతుంది. వాటికి ర్యాండమ్ ఆన్సర్స్ నువ్వు దానికి చెప్పలేవు, అండ్ నువ్వు ఒరిజినల్గా ఉండడానికి ట్రై చేయి, ఫోర్స్ చేయి నువ్వు అథెంటిక్గా ఉండాలని. సో ఆ 10 ఫేమస్ క్వశ్చన్స్, అవి కొంచెం ప్రూవెన్ క్వశ్చన్స్, అవి చాలామంది వాళ్ళకి అడుక్కుంటారు వాళ్ళ యొక్క ఒరిజినాలిటీ బయటికి తీయడానికి, అండ్ వాళ్ళకి ఏది ఇష్టం లేదు, వాళ్ళ లైఫ్ ఎట్లా ఉండాలని. ఈ 10 ఫేమస్ క్వశ్చన్స్ని నువ్వు తప్పకుండా ఆన్సర్ చేయి. సో లెర్నింగ్స్, ఈ వీడియోలో నువ్వు ముఖ్యంగా 3 థింగ్స్ని నేర్చుకున్నావు. నెంబర్ 1, డోంట్ స్ట్రెస్ టు ఫైండ్ ప్యాషన్ ఇన్ ఎర్లీ 20s, స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. నెంబర్ 2, లెర్న్ హై అండ్ రేర్ వాల్యుబుల్ స్కిల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెంబర్ 3, డోంట్ అలో దిస్ వరల్డ్ టు సక్ యువర్ అథెంటిసిటీ. అథెంటిసిటీ అంటే ఏంటి తెలుసా, నీ ఒరిజినాలిటీ. అథెంటిసిటీ అంటే నీ ఒరిజినాలిటీ, నువ్వు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా. సో ఈ ప్రపంచాన్ని నీ ఇన్ఫ్లుయెన్స్ని సక్ చేయకుండా, అంటే నీ ఇన్ఫ్లుయెన్స్ని ఆక్రమించకుండా చూసుకో, నీ ఒరిజినాలిటీని ఉంచి దాని ద్వారా నీ లైఫ్ని బతుకు. సో ఇలాంటి గొప్ప విషయాల్ని నువ్వు ఈ వీడియోలో తెలుసుకున్నావు, అండ్ ఈ వీడియో ద్వారా నువ్వు ఎన్నో నేర్చుకున్నావు, ఓకే. బట్ నువ్వేమో ఎగ్జిక్యూట్ చేయాలి, నీ యాక్షన్ ప్లాన్ ఏంటి? సో యాక్షన్ ప్లాన్ వచ్చేసి, ఫస్ట్ నువ్వు ఏదైనా ఒక్క హై ఆర్ రేర్ వాల్యుబుల్ స్కిల్ని పట్టుకొని దాన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేయి, దాన్ని ప్లాన్ చేసుకో. నా కింద కామెంట్ చేయి, నువ్వు ఏ స్కిల్ నేర్చుకోబోతున్నావు నెక్స్ట్, నువ్వు ఏ హై వాల్యుబుల్ స్కిల్స్ నేర్చుకోబోతున్నావు కింద కామెంట్ చేయి. అది నెంబర్ 1, అండ్ దాన్ని ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. నెంబర్ 2 వచ్చేసి, నువ్వు ఒక మంచి ప్లేస్ చూసుకొని, నేను ఏదైతే 10 క్వశ్చన్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినో అది లింక్ ద్వారా, లేకపోతే నీకు అక్కడ అవపడితే ఆటోమేటిక్ నీకు అర్థమైపోతుంది, ఆ 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయి. లేకపోతే నేను వీడియో పైన కూడా పెడతా 10 క్వశ్చన్స్ స్క్రీన్ షాట్. సో ఆ 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయి, సో దట్ నీకు చాలా హెల్ప్ అవుతుంది. దాని ద్వారా నువ్వు నీ గురించి ఎంతో తెలుసుకుంటావు. సో ఇది యాక్షన్ ప్లాన్. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ నువ్వు ఈ ప్యాషన్, ఇది లాస్ట్, ఇంకా ఇది పార్ట్ 3, దీని తర్వాత ఇంకా ఇది మీద వీడియోస్ రావు. కాకపోతే నేను ఈ రీసెర్చ్ ప్రాసెస్లో కొన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేయలే, ఎందుకంటే నేను అది చెప్పే అంత కెపాసిటీ కాదు, అది చెప్పే అంత స్టేజ్లో నేను లేను. కాబట్టి ఒక 3 వీడియోస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ వీడియోస్. ఒకవేళ నువ్వు ఈ టాపిక్ గురించి ఇంకా తెలుసుకోవాలి, ప్యాషన్, వర్క్, స్కిల్స్, గ్రోత్ టాపిక్, ఇలాంటి వాటి గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే, నేను ఒక 3 వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఒక ప్లేలిస్ట్ పెట్టిన. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి 3 వీడియోస్ చూస్తే చూడు, ఒకవేళ నీకు నచ్చుతాయి. సో దట్ నీకు ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ అరౌండ్ దిస్ టాపిక్. సో దాని ఒక లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, ప్లేలిస్ట్ అని ఒకటి ఉంటుంది లింక్ డిస్క్రిప్షన్లో, అది వెళ్ళి చెక్ చేయి. సో నెక్స్ట్ వీడియోలో ఒక బుక్ రివ్యూ ఇవ్వబోతున్నా, ఒక బుక్ గురించి చెప్పబోతున్నా, చాలా ఇంపార్టెంట్. అది మొత్తం అన్ఫేర్ అడ్వాంటేజెస్ గురించి, ముఖ్యంగా 20sలో ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అది. సో స్టే ట్యూన్, నెక్స్ట్ వీక్ ఆ వీడియో రిలీజ్ అవుతుంది. మ్యాక్సిమం రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వీక్ గోవాకి వెళ్తున్నా, అక్కడే రికార్డ్ చేయడానికి ట్రై చేస్తా. బాయ్ మరి.